ఆ ₹5 ఏమొస్తుందమ్మా? ₹5తో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. దాని తర్వాత ఇప్పుడు కార్యక్రమం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గతంలో కొంత ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఏదైనా ఒక ఏరియాల మండలానికి 1-2 జాగాల్లో ఏనా నాన్న కొద్ది గొప్ప కట్టి ఉండి అవి కూడా పూర్తి కాని అన్నింటినీ కూడా గతంలో డబుల్ బెడ్రూమ్లు ఆగిపోయిన వాటిని అన్నింటినీ కూడా పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసిన ఈ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్లు స్టార్ట్ అయ్యి సౌకర్యాలు లేకున్న వాళ్ళందరినీ అది కూడా పూర్తి చేసే కార్యక్రమం ఒకటి. కొత్తగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఈ నియోజకవర్గానికి మొదటి దశ 3,500 వచ్చినాయి. ఇంకా కొద్దిగా ఎక్కువ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. 160 గ్రామాలు, మున్సిపల్ 20 వార్డులు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన అన్ని గ్రామాలకు ఇందిరమ్మ ఇళ్ళు వస్తాయి. అర్హత పూర్తిగా నిరుపేదలైన ఉన్నటువంటి వాళ్ళను మీ ముందట చదివి వినిపించిన తర్వాతనే ఎంపిక ప్రక్రియ చేస్తాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. అందులో 5 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు, ఎస్సీలకు 6 లక్షల రూపాయలు ఆ విధంగా ఇచ్చే కార్యక్రమం కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఎక్కడ బాధ్యత మాది. రేషన్ కార్డులు 10 సంవత్సరాల రేషన్ కార్డులకు కొద్దిగా ఇబ్బంది అయింది. పుట్టిన బిడ్డ పెరిగి లేదా కుటుంబాలు వేరుపడి ఈ ఇంటి బిడ్డ ఆ ఇంటి కోడలై మార్పులు చేర్పులకు చాలా ఇబ్బంది రకమైన పరిస్థితి ఉండే. ఇప్పుడు ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలని, మార్పులు చేర్పులు ఒక రోజుకొరికే పరిమితం కాదు, నిరంతరంగా. సపోజ్ ఈ ఇంటి బిడ్డ వేరే ఇంటి కోడలైతే ఇక్కడ నుంచి కార్డు వాళ్ళ ఇంటి పేరు మార్చుకోవడానికి, అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడికి మార్చుకోవడానికి, చనిపోయిన తొలగించడానికి సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ఎటువంటి జాప్యం లేకుండా చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. సో వాస్తవంగా 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి కూడా మేము చెప్పింది 2 లక్షల లోపల, కానీ 2 లక్షల పై వాళ్ళు కూడా చాలా మంది ప్రభుత్వాన్ని అడగడము, ఆ అడిగేటువంటి అంశం గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర దాకా చేరడము, శాసనసభ్యులందరూ కూడా ఇట్లా 2 లక్షల పై వాళ్ళకి రావాలి ఇవ్వాలి అనే ఆలోచనతో మాట్లాడడంతో 2 లక్షల లోపల ఉన్న వాళ్ళందరికీ మేము నిధులు వెంటనే, కొంతమందికి ఇంకెవరికైనా రాకపోయి ఉంటే కూడా దయచేసి వాటి వివరాలు కూడా ఇవ్వండి. కుటుంబ పరంగా గ్రూపింగ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే మీ దగ్గరకు వచ్చి 2 లక్షల రూపాయల లోపున్న వాళ్ళని సర్టిఫై చేసిరో వాళ్ళందరికీ నయా పైసా ఇబ్బంది లేకుండా 2 లక్షల లోపల రుణమాఫీ అవుతుంది. పైన ఉన్నటువంటి వాళ్ళకు మార్చి లోపల ఒక షెడ్యూల్ ఇస్తారు ప్రభుత్వం. ఆ పైన 50,000 లక్షలు కట్టి మిమ్మల్ని రుణ విముక్తులు చేయాలి. కాబట్టి అవి కట్టించుకొని ఆ మిగతా డబ్బును మీకు జమ చేసే విధంగా చర్యలు తీసుకోబడుతూ ఉన్నాయి, కొద్దిగా కలుగుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి వేరే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు ఎట్లున్నా ఇక్కడికి సంబంధించి ప్రతిపక్షాలకు కూడా కోరుతా ఉన్నా, ఎవరైనా ఎక్కడైనా అర్హత కలిగిన వాళ్ళు తప్పిపోతే దయచేసి ప్రభుత్వ అధికారి దృష్టికి కానీ, లేదా ఎన్నికల వరకే రాజకీయాలు కాబట్టి ఎన్నికల తర్వాత శాసనసభ్యుడిగా నా దృష్టికి తెచ్చిన ఈ చెప్పిన అంశాలన్నింటికి సంబంధించి పరిష్కారం చేసే బాధ్యత, దానికి సంబంధించి అటువంటి అర్హులైన వాళ్ళందరికీ ఆ పథకాన్ని ఇప్పించే బాధ్యత నాది, ఈ ప్రభుత్వంది. అందుకు నేను స్థానిక శాసనసభ్యుడిగా బాధ్యత నాది అనేది స్పష్టంగా మా నాయకత్వానికి, ప్రజలకు కూడా మీడియా ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దయచేసి ఆందోళన అవసరం లే, నిలదీసి గొడవాడే అవసరం లే. ఎవరైనా నేనేమంటున్నా, రాజకీయ పార్టీకి ఒకవేళ నాకు చెప్పడం ఇబ్బంది అయితే అధికారికి చెప్పండి. నేను అధికారులను కోరుతా ఉన్నా, ఎవరు పార్టీకి సంబంధం లే, వాళ్లకు న్యాయంగా ఇది కావాలని అడుగుతా ఉన్నారు, అర్హత ఉన్నదంటే కాగితం తీసుకొని దాన్ని పరిశీలించండి. నేను మంత్రిగా ఒకరికి రేషన్ కార్డు ఇవ్వడమో లేదా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమో అంటూ ఉండదు. నేను ఎవరికి రేషన్ కార్డు ఆపడమో ఇందిరమ్మ ఇల్లు ఆపడమో కూడా ఉండదు. న్యాయపరంగా ప్రజల ముందర లిస్టు పెట్టి అర్హత గల వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమం చేస్తా. కొద్దిగా సంఖ్య ఎక్కువైతే కావచ్చు, సంఖ్య ఎక్కువ సంఖ్య. నేనేం చెప్తా అంటే ఎప్పుడు కానీ సమాజం మనకు ఓల్డ్ సిస్టంలో సామధాన భేద దండ. ముందు చెప్పండి, అరే వాళ్ళు చేస్తారు మనం ఎందుకు చేయమని చెప్పండి. లేకపోతే మీకు ప్రజాస్వామికంగా ఎవరికైనా నిరసన చెప్పే హక్కు ఉంది. నేను నా దృష్టికి రాకుండానే చెప్పకుండానే ఎవరైనా నిరసన చేస్తే కూడా వాళ్ళ హక్కు ఉన్నది. కానీ నేనేమంటున్నా, నేనంతా కూడా ప్రజాస్వామికంగా ఉండాలనుకుంటున్నాను. కాబట్టి ఎవరైనా ఏదైనా ప్రజల సమస్య ఉంటే, సామాన్యుడు కావచ్చు, రాజకీయాలకు సంబంధం లేకపోయినా, మహిళా సంఘాలు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, ఎవరైనా నా దృష్టికి తెస్తే దాన్ని తప్పకుండా నా దగ్గరకు వచ్చిన కాగితం వృధాగా పోదు. దాన్ని తప్పకుండా సంబంధిత అధికారి ద్వారా సమీక్షింపజేసి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటా అనే మాట మనవి చేస్తూ
అందరికి మరొక్కసారి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.